ఇక 31st ఏమో అయిపోయింది కానీ ఇలా న్యూ ఇయర్ ఆయే. కేక్ కట్ చేద్దామంటే ఒక్కడన్నా పొత్తు కూడా అందుకు అత్తలేరు. మంచిగా మనిషికి 200 150 వేసుకుని మంచి కేక్ కట్ చేసుకోవాలి. ఇవ్వాలి అత్తలేరు. ఏమైంది గీడ కూర్చుండవు? అంటే ఇక ఎండలో కూర్చున్నాం అనుకున్నానే, ఇక ఎండ కొడుతుందని ఈడ కూర్చున్నా. ఏంది గట్లా అంటున్నావు? మరి ఇంకెట్లా చెప్పాలనే, నల్లి కుట్లదానా ఉన్నదే చెప్తాన్నా. నేను మందలిచ్చుడన్నా తప్పైంది. ఇప్పుడు నేను నిన్నేమన్నా పుట్టే కొత్త సంవత్సరం కూడా తిట్టబడుతుంది. కొత్త సంవత్సరం అయితేంది, పాత సంవత్సరం అయితేంది, ఇప్పుడు ఏమైందో తిడితే నీకు ఇలా దెబ్బ తాకిందా, రక్తం గిట్లా వెళ్తాందా ఏంది? గట్ల కాదే, ఇలా కొత్త సంవత్సరం కూడా తిట్లు పడితే సంవత్సరం మొత్తం తిట్లు పడతామట. నీకే గాయదోడు చెప్పిండే ఇలా తిట్లు పడితే సంవత్సరం మొత్తం తిట్లు పడతామని. ఆనే నువ్వు చిన్నప్పటి నుంచి వెళ్ళి తిట్లనే పెరిగినవా అనే? ఎందుకే గట్లంటున్నావు? కాదే, అంట తిడుతున్నావా అంట తిడుతున్నావు. నీ నోటికి మంచి మాటలు రావా అనే? నీ లెక్క నల్లెక్క ఈ జనరేషన్లు ఉంటే బతుకమే. సరేగాని ఎందుకు వచ్చినావు చెప్పు. నీకు ఒక ముచ్చట చెప్పుదామని వచ్చింది. ఏం ముచ్చట్నే? కొత్త సంవత్సరం కూడా ఇట్లా మీ తాత వేయండా ఏంది? ఇప్పుడే చెప్తుంది కానీ నీ నోటికి మంచి మాటలు రావా అనే? మళ్ళా మీ తాతయ్య చచ్చిపోయిండా అని పడుతుంది. జోక్ చేసినా గానీ ఏందో ముచ్చట చెప్పు. ఇలా కొత్త సంవత్సరం కదా, మనం ఏం పని చేసినా ఏం చేసినా కూడా సంవత్సరం మొత్తం అట్లనే జరుగుతుంది అట్నే. అందుకే నిన్ను అమాయకురాలంటారే. ఆయన ఈ ముచ్చట నీకెవరు చెప్పి రెడ్డిదానా? ఈ ముచ్చట అందరికి తెలిసేనే, ఒక నీకు తెలియదు కావచ్చు. కావాలంటే మీ అయ్యని అడుగుపో. నిజమేనాయే? అయితే ఇలా బిర్యానీ తిందాం పాయే. మంచి సంవత్సరం మొత్తం బిర్యానీ తినుకుంటూనే ఉండొచ్చు. కరెక్టేనే, పాయే తిందాం. నీ ఎడ్డి ముఖంలో చెప్పు, నువ్వు ఇట్లా అంటానమని నేను ఇట్లా అన్నానే. ఆయన సంవత్సరం మొత్తం బిర్యానీ ఇట్లా ఎట్లుంటది? ఒకవేళ తిన్నామనుకో మా అమ్మమ్మ లెక్క అవుతాం. అంటే తొందర ముసలోళ్ళం అవుతావా అని? కాదే, మా అమ్మమ్మ లెక్క చచ్చిపోతాం అంటన్నా. అంటే మీ అమ్మమ్మ బిర్యానీ తినే చచ్చిపోయిందా అని? మా అమ్మమ్మ బిర్యానీ తిని చచ్చిపోడు కాదే, రోజు బిర్యానీ తింటే మా అమ్మమ్మ లెక్క చచ్చిపోతాం మనం అంటన్నా. ఓ గట్లనా? మరి పెద్దోళ్ళు అంటారు గానీ ఇవాళ ఏం చేస్తే సంవత్సరం మొత్తం అదే జరుగుతుందని. ఏ అవన్నుతాయేనే, మంచి అయితే మంచి అంటారు, చెడైతే చెడు అంటారు. ఈ లోకం పోకర్ని పట్టించుకోవద్దు. మరి ఇలా కేక్ కట్ చేద్దాం అనుకుంటానండి. మరి కేక్ కట్ చేస్తే ఇట్లనే సంవత్సరం మొత్తం కేకులు కట్ చేస్తామా అని? అట్లయితే ఫుల్ రూపాయలు అవుతాయి. ఇప్పుడే చెప్తిని గానే అవన్నీ పట్టించుకోవద్దని మళ్ళీ అదే పాట పాడబడితివి. సరేనే, నాకు ఫుల్ భయమైంది. ఇలా కేక్ కట్ చేస్తే సంవత్సరం మొత్తం కేక్ కట్ చేస్తా అనుకోని. ఇక నువ్వు చెప్పినావు గానే మంచిగా పోయి కేక్ కట్ చేస్తా. ఏ ఆగాగే, నువ్వు ఒక్కదానివే కేక్ కట్ చేసుకొని తింటావా? నేను కూడా పొత్తు కూడా తాగు. మరి నేనేం పుక్కానికి ఏడ్చుకోను, నువ్వు కూడా పైసలు ఇచ్చుడే. నేను ఇస్తానే, నేను కూడా అప్పని చూస్తాను. ఎవరన్నా కలిస్తే మంచి కేక్ కట్ చేద్దామని. కట్ చేద్దాం. ఉంటావానే? సరే మరి 200 వేసుకుందాం, మంచిగా కేక్ వేసుకొని ఇద్దరం కలిసి తిందాం. సరే తిందాం గాని మరి కేక్ నేనే కట్ చేస్తానే. గట్ల ఎట్లుంటది? నేను అమ్మాయికురాలని నన్ను మోసం చేద్దామని చూస్తానవా? నేనే ఫస్ట్ కట్ చేస్తా. ఏ లేదు, నేనే కట్ చేస్తా. నేనే కట్ చేస్తానే. ఏ లేదే, నేనే కట్ చేస్తా. లేదు లేదు, నేను ఊకోను. పోయి మరి మా అమ్మకి చెప్తా. ఇదొక తింగరదాయే. సరే కట్ చేద్దాం గాని పో. సరే, నేను మా ఇంటికి పోయి పైసలు తీసుకొస్తా, నువ్వు కూడా మీ ఇంటికి పోయి పైసలు తీసుకురా పో. కేక్ కొనుకొచ్చి కట్ చేద్దాం. సరే పో. అగో మావా, ఎటు పోయేస్తానవే? ఎట్లే అల్లుడు మందు కొట్టేస్తాడా? నీకేంది మావా, నిన్న 31st నిన్న చంపినట్టున్నావు, ఇవాళ ఫస్ట్ ఇవాళ కూడా చంపినట్టున్నావు. ఏ పోడా, గా మందు కాదు, పొలానికి మందు కొట్టేస్తానా. ఓహో, పొలానికి మందు కొట్టేస్తానవా? నువ్వు ఉత్త ఊపుకుంటే నేను మనం తాగే మందు కావచ్చు అనుకున్నా. అగో నువ్వు తాగవా మందు, మళ్ళీ మన తాగే మంది అంటున్నావు. ఓ మావా, మనం తాగే మందు అంటే మనుషులు తాగే మందు, గడ్డి మందు అయితే మనం తాగంగా, అట్లా అంటన్నా. ఓహో గట్లనా? సరేగా నువ్వేటు పోతున్నావు? నేనా, నిన్న మా దోస్తులో ఘనకార్యం చేసిర్రు, అట్లనే అన్న వాళ్ళతో మాట్లాడి కేక్ గీత కడిగేద్దాం అనుకుంటాను. ఏంది కేకా? కేక్ మా దోస్తులతో కేక్ కడిగేద్దామని అనుకుంటున్నా. వాళ్ళుడు చదువుకున్నావేమో, నీకు కొంచెమన్నా మాన ఉందా? దానికి దీనికి సంబంధం ఏంది?
సంబంధం ఉంది. కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్ కాదు, మనకు కొత్త సంవత్సరం అంటే ఉగాది పండగ. ఉగాది పండగకు సెలబ్రేషన్ చేసుకోవాలి. అందరు నీతులు చెప్పేటోళ్ళే. చేసుకుంటామా కొత్త సంవత్సరం అంటే ఉగాది సంవత్సరమేగా. చేసుకుంటాం చేసుకో. ఈ న్యూ ఇయర్ కాదు, కొత్త సంవత్సరం అంటే ఉగాది పండగ సెలబ్రేషన్ చేసుకోవాలి. చేసుకుంటా. నువ్వైతే పొలానికి మందు కొట్టేది ఉండవచ్చు. పోతా ఇప్పుడే కేక్ కడిగేకు, ఉగాది పండుగ కడిగేయాలి. పో. ఏమైందిరా గట్ట తలకాయ పట్టుకున్నావు? అదేరా ఏమైందో అర్థమైతే లేదు. నిన్న ఏం జరిగింది అసలు? ఏం జరిగిందా? అవురా పుక్కిడి కట్ట పినాలు తాగినట్టు ఎడన్నా 10 బిల్లు తాగుతారా? 10 బిల్లు తాగినాక సోయ ఉంటుంది ఇక. మనీ అమ్మ 10 బీరు తాగినారా? సరే నాకంటే కాయలేదు కానీ నువ్వు కూడా తాగినావురా, నీకైతే కాలు ఉంది మరే. నాకు సోయ ఎందుకు లేదురా, నాకు సోయ మా ఉన్నది. నీ లెక్క 10 తాగలే, 2 తాగి సప్పెండ కూర్చున్నా. నువ్వు 2 బీర్లు తాగి సపరేకున్నావు, నేను 10 బీర్లు తాగి సపరేకున్నా. నీకు కాయలు ఉంది, నాకు కాయలు లేవు, గంతే. ఏంది సపరేట్ ఉన్నావా? ఎవడైతే తాగిపించిండో ఆడనే పొట్టు తిట్టినావు నువ్వు. అక్క తిట్టినారా? తిట్టినా గంతేగా. ఏంది గంతేనా? తిట్టినాకన్నా సపరేట్ ఉన్నవారా? తాగిన బీకి సవలగొట్టి ఆడనే ఓడవడానికే నువ్వు. ఏంది బీరు సీతాలు కొట్టి పొడుస్తానికేనా? గంత పని చేసినారా నేను? తాగినాక తండ్రాని అన్నట్టు తాగిపించిన తండ్రానికి పోతివి, ఇంకా నీకేసో ఉంటుందిరా. పొడుస్తానికి పోతే పోతుంది కానీ నీ అవ్వ ఆడు ఇంకోసారి తాగిపోరా. మామూలు మక్కితాట పొయ్యిలెత్త పొడుక్కోన్నదాట. ఆయనకి ఇంకా మానవ లేక నీసోడు మానదక్క పాడుకో తాగిపిస్తారా ఇంకా. అయితే మన తాగిపించిందే వర్రా మరే. ఓరి అక్క మనకు తాగిపించినే మర్చిపోయినావారా? అవురా, నాకు ఆగిపించింది ఎవరో గుర్తు పెట్టుకోవడానికి. ఆడ నా సీఎమ్మా పిఎమ్మా లేక మనోడు సర్పంచా? నాకు ఆగిపించింది ఎవరు రా? ఊరు చెప్పు. అవురా తాపేక ముందేమో నువ్వే సీఎం నువ్వే పిఎం అంటివి, తాపించిన తర్వాత ఆడేమన్నా సీఎమా ఆడేమన్నా పిఎం అన్న పడుతుంది. ఇదేనారా? గట్ల కాదురా సుమను, నాకు ఆగిపించింది ఎవరో గుర్తు లేదు చెప్పు అంటున్నారా వారి. మనకు తాగిపించింది అంకడిగాడు, మర్చిపోయినావా? ఏంది ఇంకా తంసా పడి తాగిపించడా? ఎన్నెళ్ళేంది గాడికి ఇప్పుడేం తాగిపించు? ఆడేం తాపేకపోవు, ఒక బీర్ తాగినాక నువ్వే మా మరదలు సెడి ఎత్తా అన్నావు. దెబ్బకు కాడని తీసుకొచ్చి ముంగడ పెట్టిండు. అమ్మని అమ్మ, నేను గింత పాప పోనారా? అమ్మ బీర్ల కోసం మా మరదలు కూదబెట్టినారా? అర్థమైందారా ఇప్పటికైనా నువ్వెంత తాగుపోతావు నువ్వు? అర్థమైందిరా. చిని అవ్వ పాపమరా మా మరదలు. నీ అవ్వ పీక్తే దిగని అనకే నన్ను కరువు అన్నది. అరే ఏంట్రా ఇది? దిగిందా అశోక్గా? తాగింది దిగిందా? దిగుతాంది ఇప్పుడిప్పుడే. దిగుతుందిరా, మెల్లమెల్ల దిగుతుంది. ఎందుకు దిగది? ఒక్కనే 10 బీర్లు ముందట పెట్టుకొని తాగినావు. తాగినా. అయితే ఇప్పుడేంది? అయితే ఏందా? అవి ఎవరు తాగిపించా అనుకున్నావురా? నువ్వే తాగిపించినావు నాకు తెలుసు, థమ్స్అప్ కానివి. ఊరి అక్క తెలుసా? తెలిసి కూడా ఎందుకు ఇట్లా మాట్లాడతాను? అవురా, నువ్వు తాగినాక నన్ను ఎట్లా చేసినావు తెలుసా? కుక్క నా బూతులు తిట్టినావు, ఇంకా బీచ్ తీసుకొని పొడుస్తానికి వచ్చినావు. పొడుస్తానికి వచ్చినా. అయితే ఏంది ఇప్పుడు? అయితే ఏందా? ఆవురా, నీ మీద అటెంప్ట్ సూసైడ్ కింద అని అక్క కేసు పెడతా. అది అటెంప్ట్ సూసైడ్ కాదురా, అటెంప్ట్ మర్డర్. గదే అటెంప్ట్ మర్డర్ కేసు పెడతా నీ మీద. పెట్టుకోరా, నేను భయపడుతున్నారా? నేను కూడా పెడతా హరాస్మెంట్ కేసు. నేనేం చేసినా నా మీద హరాస్మెంట్ కేసు పెడతావురా? మా మరదలను హరాస్ చేసినట్టు నీ మీద కేసు పెడతారా? కేసు. ఊరి అక్క ఇదంతా నీకెట్లా గుర్తుందిరా? అరే నేను తాయనక మర్చిపోతా అనుకున్నావారా ఈ లెక్క? అరే నువ్వేదో పుక్కెలు తెచ్చినట్టు ఎత్తున్నావేంద్రా? మా మరదల్ని సెడి ఎత్తా అంటే కదా నువ్వు కాటన్ బిల్లు ముందర పెట్టినావు. అరే అలాంటివి ఏం చేయకురా, అవసరమైతే నీకు ఇలా మళ్ళీ బీరు తాగిపిస్తా. ఇట్లయితే ఓకేరా, కానీ ఒక్క బీరు కాదు, కాటన్ బిల్లు కావాలి. ఏగి కొత్త సంవత్సరం కోలేంద్రా, మందు తాగుదామంటారు. కేక్ కట్ చేద్దాంరా, కేక్ కట్ చేద్దాం. మంచిగా చెప్పినావురా, మంది ఎందుకురా, కేక్ కట్ చేద్దాం. మనిషికి 2 వందలు వేసుకున్నాం అనుకో, కేక్ వస్తుంది, ఇట్లా కొట్టేది వస్తుంది, పేపర్లు వచ్చాయి, నురుగు ఇట్లా రాదా, అది వస్తుంది, ఎంజాయ్ చేయచ్చు. మళ్ళా 200 అంటవేంద్రా? అరే మనం పైసలు పెట్టేంద్రా, ఆ థమ్స్అప్ వాడే మొత్తం పెడతాడు. అవురా పెట్టా పైసలు? ఏంది నేను పెట్టురా? అరే ప్లీజ్ నేను పెట్టరా. నిన్ననే మా మామ దగ్గర కాటన్ బీర్లకు ఖాతా పెట్టొచ్చిండ్రా. ఇవాళ మళ్ళీ ఖాతా ఏడ పెట్టాలరా? ప్లీజ్ రా, నా దగ్గర జేబులో రూపాయి కూడా లేదురా. అరే గాంత మాకు తెలియదురా, ఇలా కేక్ కట్ చేయాలి, సెలబ్రేషన్ చేయాలి. నువ్వేం చేస్తావు మాకు తెలియదురా బాయ్. అబ్బా ఇప్పుడు ఏం చేయాలి?
అరే మీరు కేక్ కడియాలి గంతేగా. నేను రాంగగా అశ్విను సింధోళ్ళు కేక్ కడియేస్తాను ప్లాన్ చేసుకుంటారా. మెల్లగా వాళ్ళ దాంట్లో కలిసిన అనుకో మీరు కేక్ కడిగేసిన ఫీలింగ్ ఉంటుంది, మెల్లగా నాకు కొంచెం పైసలు తప్పిన ఫీలింగ్ నాకు ఉంటుందిరా. ఏ చల్ అనదు, అలా కలిస్తే మళ్ళీ పైసలు అంటారు. మరి మాకైతే పైసలు పెట్టాలి మరి. అరే అబ్బా పైసలు అంటే లేవని చెప్పినా కారా, పైసలు లేకుంటే ఏదైనా మీరే ప్లాన్ చేయుర్రా. అరే సుమన్ చేయరా ఏదన్నా ఐడియా చెప్పురా. ఐడియానా? నా దగ్గర ఏం ఐడియా ఉన్నదిరా. ఆ లక్ష్మి అన్నావు కదా, అది అట్టమేకురాలు, దాన్ని అట్టుకనే బుక్ చేయచ్చు. ఏం చేద్దామంటే అబ్బా ఈ ఐడియా మంచిగా ఉందిరా. వాళ్ళు ఇట్లాడేస్తారు రాంగా, ఇక్కడ నేను పోతా అన్నారు. మెల్లగా అదే ప్లాన్ చేసి వర్కౌట్ చేద్దాం. ఏమంటావు రాశాకు? గంతేరా, ఎవరా థమ్స్అప్గా పైసలు తప్పించుకుంటున్నావుగా, అయినా ఎప్పటికైనా దొరకపోతావు అది. అగో డాడీ ఎటు పోతున్నావే? ఈ షాపులకు పోయి గడ్డి మంది తినిపోతున్నా, మంది తక్కువ పడ్డది. నేను ఇంటికే నువ్వు ఇంటిగా లేవని ఇటు ఇట్లున్నావు కావచ్చు అని అత్తన్నా. ఎందుకు బిడ్డ నాతోనేం పని? అంటే బాపు కొద్దిగా పని ఉందే. ఏం పని బిడ్డ? నా ముందట ఇంకా ముందు ఎందుకు చెప్తాను? నీకేం కావాలో చెప్పు. అంటే బాపు ఒక్క 300 రూపాయలు కావాలనే. 300? ఎందుకు బిడ్డ? అంటే బాపు ఇలా న్యూ ఇయర్ గానే కేక్ తెచ్చుకొని సెలబ్రేషన్లు చేసుకుందామని. దానికి ఎందుకు బిడ్డ? సెలబ్రేషన్ చేసుకుంటా ఇత్తపో. रुको जरा सबर करो. ఆ వాళ్ళుడు చదువుకున్నావేమో, నీకు కొంచెమన్నా మాన ఉందా? దానికి దీనికి సంబంధం ఏంది? సంబంధం ఉంది. కొత్త సంవత్సరం అంటే న్యూ ఇయర్ కాదు, మనకు కొత్త సంవత్సరం అంటే ఉగాది పండగ. ఉగాది పండగకు సెలబ్రేషన్ చేసుకోవాలి. అందరు నీతులు చెప్పేటోళ్ళు. దానికి ఎందుకు బిడ్డ? సెలబ్రేషన్ చేసుకుంటా ఇత్తపో. ఇత్తపో అంటన్నా కానీ ఇంకా ఇత్తలేవేందే బాపు? బిడ్డ ఫ్రిడ్జ్ కింద కవర్ ఉంది, కవర్ కింద ఉండే డబ్బులు తీసుకో. సరే కానీ బాపు ఆయన తత్త ఏమైతుంది, నాకు దొరకాయి. ఏ బిడ్డ దొరుకుతాయి చూడుకో, మా దొరుకుతాయి. నువ్వెట్లా కడిగేస్తావురా? అయితే అదన్నా కడియాలి, లేకపోతే నేను కడియాలి. అగో నేను 100 రూపాయలు ఇచ్చినా కదా, నేను గజ్జేస్తా. నువ్వు 100 ఇచ్చినావు, మేము సరి 300 ఇచ్చినాం. చిన్నని అక్క, నేనే కడిగేస్తా. ఓహో అట్లనా? మరి నువ్వు చిన్నవి కదారా, నీకు గింతంతనే కేక్ ఇస్తా. అగో గట్లెట్లుంటాయి, నాకు బగ్గ కావాలి. బగ్గ కావాలంటే మరి పైసలు బగ్గియాలి గారా? ఇంకేందక్క 100 రూపాయలు ఇచ్చినా. మరి సప్పుడెక్కుండు, మేము కడిగేస్తాం చూసుకుంటుండు. అబ్బా అక్క, నేను కూడా కడిగేస్తా. అరే ఎందుకు రాలి, ముగ్గురం కలిసి కడిగేద్దాం పాండ్రి, లేట్ అవుతుంది. అరే అత్తారా, ప్లాన్ స్టార్ట్. ఓ పోరి గాడెందుకు ఆగినవే? పాపం గిల్లకేమో అయినట్టున్నదే, డల్లుగున్నారు. నీ ముఖం వాళ్ళకేం కాలే, నిన్న మంచిగా తాగవచ్చు, ఆ తాయింది తలకాయకెక్కవచ్చు, అందుకే తలకాయ పట్టుకున్నారు. ఏ గట్ల కాదు కావచ్చే, వాళ్ళు ఎప్పుడు మంచి హుషారుగా ఉండేటోళ్ళు. ఏ అక్క లుట్యనే యాక్టింగ్ చేస్తారు, రాజు మనం కేక్ కట్ చేద్దాందా? సరే. ఏ అరే ఇంకటి పోతుర్రాలు, వాళ్ళు ఇట్లా పోయారు అనుకో, కేక్ నువ్వే తెప్పించి కడి చేయాలి చెప్తానా. వాటితో నావిన పడతట్టుంది. నీ ప్లాన్ బెడ్స్ కొట్టింది పో. ఇప్పుడు ఏం చేయాలి? ఓ పోరి, వాళ్ళకేమో అయిందే, నేను చెప్తే తింటానవా? ఏమైందా? వాళ్ళకేం పుట్టింది, మంచిగానే ఉన్నారు. నీకేం తెలియదు, ఉత్త గానపిస్తదానివి. వాళ్ళు యాక్టింగ్ చేస్తారు, నీకు తెలియదు వాళ్ళ గురించి. ఏ లేదే, పాపం వాళ్ళని చూస్తే జాలనిపిస్తుంది. దా అడిగి పోదాం, తర్వాత కేక్ కట్ చేసుకోవచ్చు. ఇక నువ్వు ఎప్పు తినిపించుకో కానీ పా పా. అరే వెంకటి, నీ ప్లాన్ వర్కౌట్ అయిందిరా. అరే సుమన్, నువ్వు కంటిన్యూ చేయరా. ఏమైంది మీకు? ఏం చెప్పాలి, మా తాత చచ్చిపోయాడు. తాత, నా తాత. అయ్యో, తాతయ్య చచ్చిపోయిందా? మొన్న మంచిగానే ఉండేగా. నువ్వు బాగే ఆన్ తాత అంటే చచ్చిపోయిండు, నీకేం పుట్టిందిరా? అంటే ఆన్ తాతోటి నా తాతోట. ఓ తాత, అయ్యో అప్పుడే వేయవా తాత, అయ్యో. ఏ పోరి నువ్వు బాగు,
అన్ని దిక్కుమాల క్వశ్చన్స్ ఎత్తావు. వాళ్ళ తాత చచ్చిపోయి వాళ్ళు బాధపడితే నువ్వేమో ఏమో ప్రశ్నలే పడుతుంది. ఓ ఎడ్డిదానా, నీకేం తెలుస్తలేదే, వాళ్ళు నాటకం ఆడతారు. నీకేం తెలియదు, మనుషుల విలువ తెలిస్తే నీకు ఏర్పడుతుంది. ఏ మీరు అవురక్క, మరి గాన్నకేమైంది? నాకు దగ్గు వర్షం లేచింది. ఇంతకుముందు దగ్గలేదని నేనే. అయ్యో, మా డాక్టర్ని అడిగి టాబ్లెట్ వేసుకుంటామా? అంటే టాబ్లెట్ వేసుకుందాం అనుకున్నా, కానీ డాక్టర్ దగ్గర టాబ్లెట్లు అయిపోయినాయట. ఊపిసానా, వాళ్ళు నిజంగానే ఎడ్డిదాన్ని చేస్తారా నిన్ను? అసలు డాక్టర్ దగ్గర గోళీలు ఉండయా అని? నీకేం తెలియదే, నీకు మనుషుల విలువ తెలిస్తే ఏర్పడుతుంది. ఒక తిట్టుడైతే మంచిగా తెలిసే. కేక్ వేయడానికి వస్తున్నట్టున్నారు కదా, పోర్రి మీకు అడిగేద్దామంటే మా తాత చచ్చిపోయా. మీ తాత చచ్చిపోతే కేక్ కట్ చేసేందుకు ఏమైతుంది? మాకు ముట్టుడు వచ్చింది కదా, కేక్ కట్ చేసినాం అనుకో చుట్టుపక్కల ఏమనుకుంటారు, నోట్లు ఉంచుతారు. ఇది కూడా కరెక్టే అన్న. ముసలోడు చచ్చిపోయిందని బాధ లేకుండా కేక్ కట్ చేస్తారని 10 మంది 10 మాటలు మాట్లాడతారు. అయినా సంతోషాలు ఉన్న వాళ్ళకి పండుగలు, మాలా బాధలు ఉన్న వాళ్ళకి ఏం పండుగ? మీరైతే కేక్ కట్ చేసుకోపోరు. తాత అన్న మీరేం బాధపడకుర్రే, మేము కేక్ కట్ చేస్తాం కదా, మొత్తం రారి కట్ చేసారు. ఓ పోరి, వాళ్ళకి ముట్టుడు ఉందేమో, ముట్టుడున్న వాళ్ళు కేక్ కట్ చేయరేమో, ఇప్పుడు ఎట్లా వచ్చి కట్ చేస్తారే? ఓ పిసదానా, వాళ్ళు ఎందుకు కట్ చేస్తారే? మనం కట్ చేస్తాం, వాళ్ళు వచ్చి మనసుకో పిసి తింటారు. సరే పాండ్రి, పావే దారి దారి అన్న దారి. అగో హ్యాపీ యానివర్సరీ అని రాసినావు, యానివర్సరీ వల్లే 2024దే. 2024దా? అదేంటి? గట్ల కాదే, ఇప్పుడు ఎవరిదైనా పెళ్లి రోజు అయిందనుకో, ఫస్ట్ యానివర్సరీ అని సెకండ్ యానివర్సరీ రాగానే కేక్ కట్ చేస్తారు. కానీ మనం కూడా అంతే, 2024 అయిపోతుందని 2025 వస్తుందని కేక్ కట్ చేస్తాను. కానీ లోకానికి అందరికి తెలియక పిసోళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అంటారు. అది హ్యాపీ న్యూ ఇయర్ కాదే, హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ న్యూ ఇయర్ ని హ్యాపీ యానివర్సరీ కూడా అంటారా? ఏమో నాకు తెలియదు. సరే పట్టు కట్ చేద్దాం. హ్యాపీ యానివర్సరీ, హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ ఏందిరా? ఆ అక్క ఇవరకు అన్నది కదా, అందుకనే నేను అంటున్నా. పటే అరే ఇంకటి కేక్ కట్ చేస్తుర్రా, కడియాల్సింది నేను. వాళ్ళు కడి చేస్తారు కదా, నువ్వు ఇట్లా కడి చేస్తావురా మళ్ళా? అరే నేను ఇట్లా కడియలేదు అనుకో, నువ్వు మళ్ళీ కేక్ తెప్పించి కడి చెప్పిస్తావు చెప్తున్నా. నీ అబ్బాయి చేదో జిక్కకున్నది, వంట మడదలు అంటాడు, మళ్ళీ వంట మడదలు అంటాడు ఏమన్నా అంటే. అరే సుమన్గా నువ్వేమో ఐడి ఇవ్వడానికి అది ఫాలో కమ్మను. అరే అప్పుడు చెప్పినా కానీ అగో నీకేమైంది? నీకు కూడా దగ్గు వర్షం లేచిందే ఏంది మళ్ళా? మామూనికి దగ్గు కాదు, జలుబా మరి? మామూనికి జలుబు కాదు, మామూనికి ఏర్సు, మామూనికి ఏర్సు. ఏడ్స్ కాదురా, నల్ల మొక్క పోడా, క్యాన్సర్ క్యాన్సర్. మామూనికి క్యాన్సర్ క్యాన్సర్. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న. ఏంది క్యాన్సరా? అయ్యో, అదేదో నీకు వచ్చినట్టు ఏ పడుతువేందే? వాళ్ళేదో నాటకం ఆడుతుండ్రు. నీకు మనుషుల విలువ నీకెక్కడ తెలుస్తుంది? ఒక తిట్టుడు తెలుస్తుంది. వాళ్ళేమో క్యాన్సర్ అంటే నువ్వేమో బట్టిగా అనబడుతుంది. అగో అది చెప్పినంత మాత్రం నువ్వు నమ్ముతున్నావానే? నువ్వు ఎట్లా నమ్ముతున్నావా అది క్యాన్సర్ అని? అసలు అరే గంత మంచి దగ్గుతాండు గానే ఏ క్యాన్సర్ కాదా? నీ ముఖం దగ్గితే క్యాన్సరేనా? మరి ఇంతకు ముందు ఆ ఎంకరి ఆడు కూడా తగ్గిండు, ఆయనకి కూడా క్యాన్సరేనా మరి? గట్ల కాదే, దగ్గులో రకాలుంటే ఆడు మెల్లగా తగ్గింది కాబట్టి అది దగ్గు వర్షం. ఇడు గట్టిగా ఇట్లా దగ్గలే కానీ దాన్ని క్యాన్సర్ అంటారు. వందనాలమ్మా అమ్మా వందనాలమ్మా. నాకేదో తేడా కొడుతుంది అలా చూస్తే. అరే డౌట్ వచ్చింది కానీ కానీ
అక్క నిజమే ఉన్నట్టుంది గానే కక్కుకున్నాడు. ఓ పోరి చెప్తిన్నవానే అంతుట్టిగానే అంటివి క్యాన్సర్ ఉన్నోళ్ళు రక్తం కూడా కక్కుతారు. అక్క నాకేదో డౌట్ కొడుతుంది. ఎప్పుడా నీకేం తెలియదు నువ్వు ఆగురా. చూసిరా మామూలుకి క్యాన్సర్ ఉంటే నమ్మిరా మీరు? ఇప్పుడు ఏం చేసుడన్నా తొందర హాస్పిటల్ తీసుకోర్రి. ఆడ హాస్పిటల్ పోయేదాకా బతుకుతాడో బతుకోడో అని లాస్ట్ కోరిక ఏందో ఏమో. అన్నా నీ లాస్ట్ కోరిక ఏందన్నా చెప్పు. లాస్ట్ వరకు కేక్ కడియాలి. కేకు అనుకున్నా అటువై ఇటువై కేక్ మీదకే వస్తారని కటి చేపిస్తావానే ఇప్పుడు. ఇక మరేం చేద్దామే పోయి తట్టున్నాడు పాప సచ్చినాక మళ్ళీ కడి చేస్తాడా అని కటి ఏంటి దా అన్నదా తీసుకుపోరా. ఇదేదో నాకు తేడా కొడుతుంది కానీ పేషెంట్ ఈడ ఆడా ఏమో ఈడే సుమన్ గారిని పట్టుకొని వస్తాండు. కడి చేస్తున్నారా చప్పట్లు కొట్టేవరా. అరే యానివర్సరీ కాదురా హ్యాపీ న్యూ ఇయర్ రా. కొట్టుడు చప్పట్లు అరే అశోక్ ఫస్ట్ నా కేక్ తినిపిరా ప్లీజ్ రా, నాకు తినిపిరా. మేము కటి చేద్దాం అనుకున్నాం కేక్ వీళ్ళ కోసమే తెచ్చినట్టుంది. వీళ్ళే కటి చేస్తాను వీళ్ళే తింటాను. అరే అశోకు నాకు పెట్టవారా? అగో నీకు దగ్గు వర్షమేమో కేక్ తింటే ఇంకెక్కువ అవుతుంది. దగ్గు వర్షం మగ్గింది ఇప్పుడు దగ్గత్తానా? దగ్గత్తలేదు చూడు రీగో అత్తలేదు. అగో ఎవరి దాకా తగ్గుతీవి కదా ఇప్పుడే దగ్గెటిపోయింది. అంటే గోలేసుకున్నా దగ్గుపోయింది. అగో డాక్టర్ దగ్గర గోలే లేదంటివి మళ్ళీ గోలు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు మనం ఇట్లా రాంగా ఇచ్చిండు మరి మాకు కనిపించలేగా. అంటే మన ఆర్ఎంపీ కొంచెం లాక్కుంటాడు కనవల్లే మీకు. ఏమో పో మిమ్మల్ని చూస్తే నాకు అప్ప నుంచి తేడానే కొడుతుంది. అన్నాకి ఇది ఏంటిదే? అదా కుంకుమ పట్లు. ఒరే అక్క ఆడు జంపు నేను ఇక్కడ ఉంటే నా పని కూడా అవుతుంది. అయ్యో పాపం అవురా కుంకుమ నీళ్ళు కలుపుకొని తాగి క్యాన్సర్ అని లంగా వద్దలాడతావారా? అవునే ఇంకా నీది జాలి గుణం కాదు ఎప్పుడు తిడుతూనే ఉంటావంటివి గానే ఇదే నానే. అబ్బా వీళ్ళకి ఇట్లా మోసం చేస్తానని నేను అనుకోలేదే. అందుకే నేను అంటానే నల్లి కుట్లదానా నువ్వు ఇట్లా నల్లి ఉన్న రోజులు సమాజం ఎప్పుడు నిన్ను మోసం చేసుకుంటూనే ఉంటది. అమ్మ తోడే అందరిని గుడ్డిగా నమ్మద్దని వీళ్ళని చూస్తేనే ఏర్పడ్డది. ఇంకేంటే కట్ చేద్దామా కేకు ఫస్ట్ అందరికి హ్యాపీ న్యూ ఇయర్.